భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీజ్యోతి అనాథ వృద్ధాశ్రమంలో ఘనంగా మనోహర్ రాజు బర్త్డే. కొత్తగూడెంలోని శ్రీజ్యోతి అనాథ వృద్ధాశ్రమంలో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ వారి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు పివి వీరాజు ఇందిర దంపతుల కుమారుడు మనోహర్ రాజ్ 50వ జన్మదినం సందర్భంగా జ్యోతి అనాథ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కొత్తగూడెం అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల అనంతరం రిటైర్ అయిన ఉద్యోగులందరం వీరుడు హనుమంతరావు గారి అడుగుజాడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు సుజాతనగర్ వాస్తవ్యులు ఆర్టీసీ రిటైర్ ఉద్యోగి ప్రతిగడప వీర వెంకటరాజేంద్ర దంపతుల కుమారుడు మనోహర్ రాజ్ హైదరాబాద్లోని మియాపూర్ బ్రాంచ్ శ్రీ చైతన్య కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నారని, మనోహర్ రాజు 50వ జన్మదినం సందర్భంగా శ్రీజ్యోతి అనాథ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ అదే సుజాత నగర్లో ఇల్లు నిర్మించుకొని అక్కడ నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ పత్తిగడప వీర వెంకట రాజు గారు, వారి మిస్సెస్ ఇందిరా గారు, ఈ యొక్క దంపతుల కుమారుడు మనోహర్ రాజు. అతను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాదులో చైతన్య స్కూల్ ఫ్యాకల్టీగా ప్రస్తుతం పనిచేస్తూ ఉంటున్నారు. వారు 50వ సంవత్సరం సందర్భంగా వీరు గతంలోనే నాకు ఒక నెల రోజుల క్రితమే ఈ విషయం చెప్పటం జరిగింది. ఇంకా చాలా టైం ఉందిలేండి, నేను ఆ రోజుకి ఏర్పాటు చేస్తానని చెప్పని నేను చెప్పటం జరిగింది. ఆ రోజు వారు ఏంటంటే సర్ప్రైజ్ ఇద్దాము, మావాడికి ఇవన్నీ ఫోటో అడుగుతుంటే ఇవన్నీ ఎందుకు అది ఇది అంటున్నాడు, ఏమైనా సరే ఈ కార్యక్రమం అయిన తర్వాత ఫోటోలు పంపుతాను, అప్పటి వరకు మన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేద్దామని చెప్పని వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. వీరితో నాకు ఈ కుటుంబంతో 1965 నుంచి అవినాభావ సంబంధాలు, ఆత్మీయమైనటువంటి సంబంధాలు మాకున్నాయి. ఎందుకంటే వీరి మామగారు, అలాగే వీరి బామ్మరుది కృష్ణరాజు గారు, వీరు ప్రస్తుతం HMTV ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ ఉన్నారు. వారి తండ్రి గారి దగ్గర మేము విద్యాభ్యాసం చదువుకున్నాం. ఆ కుటుంబంతో ఆ రకంగా మాకు ఒక 60 సంవత్సరాలుగా ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మన సీనియర్ సిటిజన్ స్థాపించిన దగ్గర నుంచి కూడా మనందరం రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత అసలు ఎక్కడ ఎవరు ఉన్నారు, మన క్లాస్మేట్స్ ఎక్కడున్నారు, ఏడున్నారని చెప్పనంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ వెంకటరాజు గారు, అలాగే తిరుపతి రెడ్డి గారు, అలాగే డాక్టర్ గారు, వీళ్ళందరి ప్రోత్సాహంతో మనం ఆ రోజు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఆ సుజాతనగర్ హై స్కూల్లో ఏ కార్యక్రమం చేసినా రాజుగారికి చెప్పగానే ముందే వెళ్ళి అక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు. వారు అలా ఇండైరెక్ట్గా మనకెంతో శ్రేయభిలాషులు. మనం ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం పంపించినా కూడా మనని అభినందించడం, ఇంకా మీరు మంచి కార్యక్రమాలు చేయించడం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. ఇక సరే కొంతకాలం చదువుకున్న తర్వాత